కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే భారీ వర్షాల దృష్ట్యా ప్రత్యేక టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1 టౌన్కి కిరణ్ గారిని పెట్టడం జరిగింది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. అలాగే 2 టౌన్ ఆర్ఐ వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. వీళ్ళ కింద వార్డ్ ఆఫీసర్స్, అలాగే ఆఫీసర్స్ కింద జవాన్ల కింద మిగతా సిబ్బంది కూడా ఉంటుంది. అయితే ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, అంటే ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఫ్లడ్ ఏరియాలు ఉంటాయి కదా, డౌన్ ఏరియాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ మేము రేపు మా మున్సిపాలిటీ పరిధిలో గల ఆవరణలో పెట్టడం జరుగుతుంది. అలాగే నంబర్ కూడా నోటెడ్ చేసుకోగలని కోరుతున్నాను. మొత్తం పట్టణ ప్రజలు మీ యొక్క వార్డ్ ఆఫీసర్లను కూడా నియమిస్తాము. మీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో టోల్ ఫ్రీ నంబర్కైనా డయల్ చేయొచ్చు, లేదా మీ యొక్క వార్డ్ ఆఫీసర్ కూడా, అలాగే జోన్ ఆఫీసర్ కానీ వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లకు స్పందించవచ్చు. అలాగే దీంతో పాటు రాబోయే సీజనల్ వ్యాధుల దృష్ట్యా దయచేసి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ, మెయిన్గా వృద్ధులు కానీ, గర్భిణులు కానీ, ఎందుకంటే నీరు నిల్వ ఉంచకుండా దయచేసి చూడాలి. దాదాపు మనం సమ్మర్ అయిన తర్వాత కూలర్లు తీయకుండా అలానే ఉంచుతారు. కూలర్లో కానీ నిల్వ ఉండే నీరు కానీ, టైర్లలో ఎక్కడ కూడా ఆ నీరు నిల్వ ఉంచకుండా ఈ యొక్క సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.